హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. నేను మొన్న పెట్టిన వీడియోలో నా పూజ వీడియో లాంగ్ వీడియో కావాలి అని ఎవ్వరూ కమెంట్ చేయలేదు. అందుకే ఇంక నేనే లాంగ్ వీడియో చేసి పెట్టేస్తున్నాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. మంగళవారం పూజ లాగ్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ పెట్టిన వీడియో కూడా మంగళవారం పూజ మినీ లాగే. అదేంటో అనుకోకుండా అలా రెండూ కలిశాయి. అయితే రోజూ పూజ మినీ లాగే చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ దేవుడికాడ అంతా శుభ్రం చేసుకొని తర్వాత దేవుడికాడున్న సామానుమంతా తీసి నీటిగా కడుక్కొని పెట్టుకున్నాను. తర్వాత ఈరోజు మంగళవారం కాబట్టి హనుమాన్కి ఇష్టమైన ప్రసాదమని గార్లు వేయడానికి పప్పు రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. నాకు తమలపాకులు దొరకలేదు. అందుకని ఇంక గారెలతో దండకట్టి వేసుకుందామని గారెలు వేశాను. ఇంక నేను ఎప్పుడూ రెగ్యులర్గా పాలు పెట్టుకున్నాను కాబట్టి ఆ పాలు కూడా కాల్చుకొని అది కూడా నైవేద్యం పెట్టడానికైతే రెడీ చేసుకున్నాను. తర్వాత హనుమాన్ ఫోటోకి సరిపడేంత గారెలు మంచిగా చిన్నిగా 11 వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ప్రసాదం కోసం నార్మల్గా కొంచెం పెద్ద సైజులో గారెలు వేసుకొని అవి కూడా పక్కన పెట్టుకున్నాను. తర్వాత 9 పేట్ల దారంతో 11 గారెలు వేసుకొని దండ కట్టుకున్నాను. ఇక్కడ యూజువల్గా దారమనేది ఎన్ని పేటలన్నా వేసుకోవచ్చు. నేనైతే 9 పేటలు వేసుకున్నాను. నా దగ్గర కాషాయ రంగు దారం ఉందని నేను కాషాయ రంగు దారంతో వేసుకున్నాను. మీ దగ్గర ఏ దారం ఉంటే అలారం వేసుకోవచ్చు. ఒకవేళ ఎవరన్నా మంగళవారం హనుమాన్కి గారెల దండ వెయ్యాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఇంక తర్వాత దేవుడికాడ సామానుమన్నిటికీ బొట్లయితే పెట్టేసుకున్నాను. ఇంక ఏమేమి సామాను కావాలో అన్నీ అక్కడ సర్దుకొని పెట్టుకొని అప్పుడు ఫోటోలు పువ్వులతో అలంకరించుకొని తర్వాత దేవుడికాడ సామానం కూడా అన్నీ సర్దేసుకున్నాను. తర్వాత ఫస్ట్ ఉద్దకమని నీటిని 3 సార్లు తీసుకోవాలి. ఇంక తర్వాత అగరబత్తీలతో దీపాలు వెలిగించి అగరబత్తీలు కూడా వెలిగించి ధూపం దేవుడికి సమర్పించాను. తర్వాత పూజ చేసుకొని కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులతో దండం పెట్టుకున్నాను. ఇంకా ఆదికొప్పారం కూడా వెలిగించి హారతి దేవుడికి సమర్పించాను. తర్వాత సాంబ్రాన్ కుందు కూడా వెలిగించి ధూపమిచ్చాను. తర్వాత నా దగ్గరున్న సాయిబాబా చరిత్ర బుక్కు కూడా సాంబ్రాణి ధూపమిచ్చి బుక్కు చదువుకున్నాను. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీలో ఎంతమంది మంగళవారం పూజ చేసుకుంటారు? ఎంతమంది వారం చేస్తారు? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనొక 8 years బ్యాక్ అయితే మంగళవారమంతా ఫాస్టింగ్ కూడా ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకలా ఉండట్లేదు. ఇలా ఈరోజు పూజ కంప్లీట్ చేసుకున్నా నేనేమన్నా తప్పులు చేసుంటే క్షమించండి. నాకు పూజల గురించి పెద్దగా ఏం తెలీదు. నాకు తెలిసినంతవరకు అయితే నేను చేసుకుంటూ ఉంటాను. మన మనసుకి అదే కదా చెయ్యాలి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి సరిచేసుకుంటాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్లో చెప్పండి. ఇక్కడి వరకు చూశారు కాబట్టి చెప్పాలా, సబ్స్క్రైబ్, ఆ గంటని అలా కొట్టేసి వెళ్ళొచ్చు కదా. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.